నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్. ఫ్రైడ్ రైస్ తిని దాదాపు 60 మందికి అస్వస్థత. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిలదీత. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు అడ్డుకున్న గ్రామస్తులు. రైతులకు రుణాలు ఇయ్యండి, బ్యాంకర్లను కోరిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. పోచమ్మ తల్లిని దర్శించుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు. బాసర ట్రిపుల్ ఐటీలో E1, E2 మెస్లో మధ్యాహ్నము ఫ్రైడ్ రైస్ తిని దాదాపు 60 మందికి అస్వస్థత చేకూరింది. RGUKT ఆసుపత్రిలో చికిత్స చేసి కొందరిని ట్రిపుల్ ఐటీ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. వివరణ కోసం డైరెక్టర్ని సంప్రదించగా స్పందన రాలేదు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను ఇబ్రహీంపట్నం మండలము ఎర్దండి ప్రజలు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. తనను గెలిపిస్తే బ్రిడ్జి కట్టిస్తానని, మల్లన్నగుట్ట భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఎందుకు మాట తప్పారని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా మెట్పల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆకుల రాజారెడ్డి ఎంపీ అరవింద్పై ఫైర్ అయ్యారు. నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ బీజేపీ ఎంపీ అరవింద్ గారు నువ్వు ఏ సోయిలో ఉన్నావో అసలు నీకు తెలుసా? వర్షాలన్నీ పోయినాకలా ఎద్దండి ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి గ్రామానికి పోయి ఫోటోలకు ఫోజులు ఇస్తామని పోయినావు. నిన్ను అక్కడ ఉన్న గ్రామస్తులు సమస్యలపై నిన్ను నిలదీసి అడుగుతామని నీ దగ్గరికి వస్తే నీ ఉన్న కార్యకర్తలతోని వారి తోపులాట చేసి అక్కడ ఒక సృష్టించి ఒక వాతావరణాన్ని మంచిగా ఉన్న వాతావరణం చెడగొట్టడానికి వరకు చేసి ఇవాళ ఏమైంది? మొన్న కేసీఆర్ గారు ఉన్నా నీ వయసు ఎంత, కేసీఆర్ ఎక్కడ, నువ్వెంత? కనీసం మాట్లాడాలంటే నీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పినాం. ఎంపీ గారు ఉన్నంత తనకి మాట్లాడాలి. ఒక ఎంపీగా పార్లమెంటు సభ్యునివి నువ్వు. ఎందుకంటే మంచి పద్ధతిలో నువ్వు అడుగు, క్వశ్చన్స్ అడుగు. కానీ వరే తోరే నీ బిడ్డరా అది ఏం మాటలు? చరిత్ర వీణుడా నీ అసలు నీ చరిత్ర ఏంటిదని నీకు తెలుసా? నీకు
ఎందుకంటే నువ్వు ఒక పార్లమెంట్ సభ్యులు గెలిచిన చూడు 5 సంవత్సరాలు పబ్లిక్తో అటాచ్మెంట్ ఉండి ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని నిలదీసి మాట్లాడు. కానీ భాష ఒక ముఖ్యమంత్రి పట్టుకొని వాడు గుట్టంగాడు వీడంటే నీకు వస్తాయా? నీకన్నా ఈయన కూడా తిట్టడానికి ఉన్నారు మన వాళ్ళే, ఇంకా మంది కాదు. అర్థమైందా ఎంపీ గారు? నీకు నిజంగా అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు నీకు వాల్యూ ఇస్తున్నాను, లేకపోతే నిన్ను నీకన్నా ఎక్కగా ఎక్కడ దొరికితే అక్కడ నిన్ను చెప్పలతో కొట్టిపిస్తారు. విన్నావా? అట్లా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నీ ఫస్ట్ నుంచి నీ వాళ్ళకి అటువంటిది. ఎప్పుడైతే నువ్వు అబద్ధం మీద గెలిచినావో ప్రతి మాట నీది అబద్ధమే, పసుపు బోర్డు మీద అబద్ధమే. మొన్న నువ్వు మీడియం వ్యక్తులు ఏం చెప్తున్నావు? పసుపు బోర్డు అయితే ఫైస్ బోర్డు అంటే ఫైస్ బోర్డుకు పసుపు బోర్డుకు తేడా తెలియదు నీకు? పసుపు బోర్డు అంటే రైతుల కొరకు, ఫైస్ బోర్డు అంటే సెంటు కొరకు. ఇది ఈ మాత్రం నీకు తెలియదు పార్లమెంట్ ఎంపీ? వ్యవసాయ రంగాలకు ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలను అందించి జిల్లా ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం కావాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ బ్యాంకర్లను కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ రీజనల్ బ్రాంచ్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 70% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులందరికీ రుణాలు అందించి సహకరించాలని బ్యాంకర్లను కోరారు. ఇప్పుడు ఏ రకంగా మనం చేయగలుగుతాము అనేది ఒకటి. ఈ యొక్క సీజన్లో ఇచ్చేటువంటి వ్యవసాయ లోన్లలో ముఖ్యంగా వ్యవసాయం అనుబంధ రంగాలు ఉంటాయి. గేదెలు కానీ, గొర్రెల పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, ఫిషరీస్ కానీ, తర్వాత ఇందులోనే వ్యవసాయ భూమి అంటే భూమిని డెవలప్మెంట్ చేసే కొరకు కానీ, బావులు తవ్వకానికి కానీ, బోర్లకు కానీ, భూమి ఉన్నటువంటి వారికి మీరు ఈ సహకారం ఇస్తే దాంతో పంట పండించి మళ్ళీ మీ అప్పు తీరుస్తాడు, రైతు బాగుపడతాడు అనేది ఒకటి. వీటిని ఎంతవరకు మనం చేసుకుంటున్నాం అనేది ఒకటి. రెండోది క్రెడిట్ డిపాజిట్లు ఎన్ని ఇచ్చారు? ఈ క్రెడిట్ డిపాజిట్లో రైతాంగానికి కానీ వినియోగదారులకు కానీ 60% విభిన్న రంగాలకు జిల్లాలకు ఇవ్వాలి ఈ క్రెడిట్ డిపాజిట్ల నుంచి. ఇది ఈ 60% ప్రియారిటీ ప్రకారం లోన్లు అందుబాటులో ఉన్నాయా, మనం జిల్లాలో ఇవ్వగలుగుతున్నామా? ఇందులో అగ్రికల్చర్కి ఎక్కువ ఇవ్వాలని ఉంది క్రెడిట్ డిపాజిట్. మూడోది కిసాన్ క్రెడిట్ కార్డు. ఇది కూడా పాడి రైతులకు కానీ, ఫిషర్ మ్యాన్స్ కానీ, కోళ్ళ పరిశ్రమకు కానీ, గొర్రెల పెంపకానికి కానీ, ఇంకా ఇతరులకు కొన్ని తమ దగ్గరలు ఏ రకంగా దాని ఉపయోగంలో జరుగుతున్నాయి అనేది ఒకటి. మూడోది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి, ఎందుకంటే మేము పార్లమెంట్ సభ్యులకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ముద్ర లోన్స్ 3 లోన్లు ఇవ్వాలి. ప్రతి బ్రాంచ్లో 3 లోన్లు 12 నెలలకు 12 నెలలకు 36 లోన్లు ఇవ్వాలి ముద్రలు. అది అమలవుతున్నాయా? అందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి శిశు అని ఒక. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎంపీ ధర్మపురి అరవింద్కు నిరసన సెగ తగిలింది. పట్టణంలోని 11వ వార్డులో ఎంపీ అరవింద్ పర్యటనను నిరసిస్తూ కట్టకం సంగయ్య ఫంక్షన్ హాల్ దగ్గర 10వ వార్డు మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవనన్న ఆధ్వర్యంలో వార్డు ప్రజలు ఎంపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈరోజు వచ్చింది మా సందులకు రాలేదు, పోలీసులు రానియలేరు. ఇక్కడ సందులకు వెళ్ళి చూద్దామని వచ్చినాము, పోలీసులు రానియలేరు. మేము కొడతాము అన్నట్టు భయపడకుండా ఎందుకు అట్లా మా వాడకే రాలేదు, మమ్మల్ని చూడలే, మమ్మల్ని అడగలేదు. ఏం అడగలేరు. ఇళ్ళకి నీళ్ళు వచ్చి అట్లనే ఆగిపోయినాయి మాకు. బియ్యం సంచులు నాన్నాయి, అన్ని నాన్నాయి. అవన్నీ ఎట్లా ఏం కథ? పిల్లలు మంచిగా ఉన్నారా? ఒక్కళ్ళు ప్రెగ్నెంట్ ఉంటారా? వాళ్ళందరూ బాధలేంది.
ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇళ్ళకి వచ్చిందా రాలేదు, రోడ్డు మీదకి వచ్చిండు, ఫంక్షన్ హాల్కి వచ్చిండు, వెళ్ళివిండు. మరి రోడ్ల పరిస్థితి ఎవరు చూడాలి? మేము వస్తామేమో అక్కడ దాకా ఆగినాం, పోలీసులు మమ్మల్ని ఆపిర్రు. అయ్యి వస్తారంటే మాకు కూడా సంతోషం, మేము బాధలు చెప్పుకుందామంటే ఆయన ముఖమే చూడలేదు. మేము ఇంకా మేము మొత్తం సేపు 1 గంట సేపు నిలబడ్డాం బయట, గంట సేపు నిలబడ్డాం అక్కడ బయట. నువ్వు గీడికైనా వచ్చినావు, అక్కడ పోలీసు వాళ్ళు ఆపిర్రు మమ్మల్ని. ఇట్లనే ఉంటుందా? చేసేటోళ్ళు అంతే చెయ్యాలి పనులు. లేదు కంటికి కనబడతాయి కదా, ఆయన చూద్దామని మేము కూడా బయటకు వచ్చినాం, మా బాధలు చెప్పుకుందామని. అసలుకే రాలేదు. మేమందరం వాడకట్టోళ్ళం 4-5 కలిసి అయ్యో పోయి మాట్లాడదామంటే కూడా మాకు పోలీసు వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. అంతే మాట్లాడదామని పోచమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామంలోని పురాతన ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. 3 రోజుల నుండి గ్రామ సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చిన ఆయనను ప్రజాప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, పటాన్చెరు సిఐ వేణుగోపాల్ రెడ్డి పూజలో పాల్గొన్నారు. మన గ్రామ ఉప సర్పంచ్ గారు సన్మానిస్తారు. కూడా మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గారిని మనార్ కుమార్ చాలా సబ్స్క్రైబ్ కోరుతున్నాం. అదేవిధంగా మరి మా ఎంపీపీ గారు హనుమాన్ టెంపుల్ దాదాపుగా ఒక 50 ఏళ్ల నాడు పునర్నిర్మాణం చేయడం జరిగింది. దానికి శిఖరము మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ఒంటె వాహన ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అలాగే బొడ్రాయి ప్రతిష్టాపన కూడా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం బుధవారం నుంచి స్టార్ట్ అయ్యింది. మన పోచమ్మ గుడి అమ్మవారి గుడి దాదాపుగా ఒక 100 సంవత్సరాల నాడు కట్టిన గుడి. ఇది తొలగించి ఇదే ప్లేస్లో నూతన గుడి నిర్మాణం చేయడం జరిగింది. దీని ప్రతిష్టాపన, పోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన 3 రోజుల నుంచి జరుగుతున్నది. బుధవారం, గురువారం, శుక్రవారం. ఈరోజు లాస్ట్ ప్రతిష్టాపన ఇంతకుముందే కంప్లీట్ అయ్యింది కార్యక్రమము. అలాగే ఇక్కడికి గ్రామ ప్రజలు, గ్రామ ఆడపడుచులు, వివిధ గ్రామాల సర్పంచులు మరియు మన పటాన్చెరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్న గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, సపాన్ దేవ్ గారు, ఎక్స్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, అలాగే కార్పొరేటర్లు ప్రజెంట్ కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, పుష్ప నాగేష్ యాదవ్ గారు, వెలుమల కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి గారు, కొమరయ్య గారు, గణపురం సర్పంచ్ కాశిరెడ్డి గారు, అలాగే ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి గారు, దాదాపుగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు అందరూ ఇక్కడికి అమ్మవారి గుడికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు కూడా అన్నదానం కూడా తీసుకోవడం, అన్నదాన ప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలందరూ, పెద్దలు, యువకులు అందరూ బోరబండ డివిజన్ 3వ బస్తీ దళిత బంధు లబ్ధిదారులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్
అధ్యక్షులు మాగాంటి గోపిలాల్ గారికి టిఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం. జోహార్ డాక్టర్ బిఆర్ తెలంగాణ, ధన్యవాదాలు. లబ్ధిదారులకు వాహనాలను అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా వీకర్ సెక్షన్ లో మరి బాబురావు గారికి వాహనాన్ని అందజేయడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా కుల్కచెర్లలోని కాలమ్మ గుడి దగ్గర ఈ నెల 7వ తేదీన గుర్తు తెలియని దుండగులు మాస్కులు ధరించి ఇంట్లో వాళ్ళకి తుపాకులతో బెదిరించి బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 4 టీములుగా ఏర్పడి నిందితులను విచారించారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా A1 ఏదుల్లా బాబు, తండ్రి చెన్నయ్య, వయసు 38 సంవత్సరాలు. ఇతను మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలం లింగాయపల్లి గ్రామం. A2 బొక్క రాజు, తండ్రి లక్ష్మప్ప. నారాయణపేట జిల్లా నారాయణపేట చరిత్ర ఉన్నది. వీళ్ళందరూ కూడా జైళ్ళల్లో పరిచయం కావడం ఒకరికొకరు జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారము ఈ పెల్లెట్ బుల్లెట్ మీకు పెల్లెట్ పిస్టల్ చూపించడం జరిగింది, తుపాకీ. దీన్ని కేవలం ఈ యొక్క నేరాలు చేయడానికే వీళ్ళు దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. గత సుమారు ఒక 6 నెలల నుంచి వీళ్ళు ఈ యొక్క ఆయుధాలని సామాగ్రి సమకూర్చుకొని వాళ్ళు అవుట్స్కర్ట్స్లో ఐసోలేటెడ్గా ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్ చేసుకొని ముందు 2-3 రోజుల ముందు నుంచే రెక్కీ చేసుకుంటారు. వీటికి పోవడానికి కూడా వాళ్ళు బైక్స్, 2 వీలర్స్ వాడతారు. ఆ 2 వీలర్స్ కూడా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర దొంగతనం చేసి ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్లో పడ్డా ఆ వెహికల్స్ వీళ్ళు ట్రేస్ కాకుండా ఉండడానికి వేరే వెహికల్స్ వాడటం జరుగుతుంది. ఇట్లా వీళ్ళు ఈ నలుగురు కూడా 4 బైక్స్ని వీళ్ళు వాడటం జరిగింది. అయితే ఈ యొక్క నేరంలో 2 బైక్స్ని వాళ్ళు వాడారు. ఇవి కూడా దొంగతనం చేసినవే. వీళ్ళు ఎంబు కూడా ఎట్లుంటుందంటే 2 రోజులు 3 రోజులు ఈ ఐసోలేటెడ్. రైతు బంధు, కిసాన్ మోడీ డబ్బులు ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ఒప్పుకోవడము బీజేపీ విజయమని మండల బీజేపీ అధ్యక్షుడు తాండ్ర రవీందర్ తెలిపారు. రైతు బంధు, ఉపాధి హామీ డబ్బులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న యాచారంలోని SBI ముందు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు వారు ఎటువంటి షరతులు లేకుండా రైతులకు డబ్బులు ఇవ్వాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. పంటలు వేసుకున్న టైంకు ప్రభుత్వం వ్యవసాయానికి అనుకూలంగా కొంత డబ్బులు సాయం చేస్తుంటే అవి తీసుకోకుండా మీ బ్యాంక్ వాళ్ళు తాకింపు చెప్తున్నారు. ఖచ్చితంగా మీ బ్యాంక్ వాళ్ళు ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా రైతు బంధు కానీ, రుణమాఫీ డబ్బులు కానీ, రైతు బంధు డబ్బులు కానీ, కిసాన్ మోడీ డబ్బులు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎండాకాలం పూట నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎండాకాలం పూట ఇబ్బంది పడుతూ వ్యవసాయ పనులు ఉండవు, వాళ్ళకి ఎలాంటి ఉపాధి ఉండదు. ఖచ్చితంగా అని ఉపాధి కల్పిస్తే ఈరోజు డబ్బులు వేస్తుంటే ఆ డబ్బులు కూడా మీరు పట్టుకొని రైతులు ఇబ్బంది చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు బ్యాంక్ మేనేజర్ గారు.
ఖచ్చితంగా మీరు మాట్లాడుతున్న తీరు కానీ మీ పద్ధతి కానీ మార్చుకోవాలి. బేషరతుగా ఇక నుంచి బేషరతుగా రైతు బంధు కానీ కిసాన్ కోట్ డబ్బులు ఉపాధి హామీ డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రజలు కూడా మేడం చెప్తుందా ఒకసారి మీకు ఇష్టమైతే కస్టమర్స్ రెన్యువల్ చేసుకుంటామంటే చేస్తాం. మేము అడగాల్సిన బాధ్యత మాకుంది. బ్యాంక్ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు. కాబట్టి మీరు రెన్యువల్ చేసుకుంటేనే మీకే మంచిది. సంవత్సరంలోపు చేసుకుంటే 7% వడ్డీనే పడుతుంది. మీరు సంవత్సరం దాటిపోయిందంటే 11.6 రూపాయి పావుల వడ్డీ పడింది. కాబట్టి అది రైతులకే నష్టం. మీకు నష్టం కలగకూడదనే మేము చెప్తాం. ఇంకా మొండి ఖాతాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 5-6 సంవత్సరాల నుంచి రెన్యువల్ చేయని వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే ఓటీఎస్ ఉన్నాయి, మన దగ్గర కాంప్రమైజ్ సెటిల్మెంట్ ఉన్నాయి, లోక్ అదాలత్ ఉంది, బ్యాంక్ అదాలత్ ఉంది. మీరు 75% మీరు పే చేసుకుంటే మిగతా ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అవుట్ స్టాండింగ్ లో కూడా తగ్గించి మీకు మేము అది కూడా సహాయం చేస్తాం. ఈ హోల్డ్ అనేది కేవైసీ అనేది 20,000 అకౌంట్లకి. భువనగిరి రామన్నపేట రహదారికి అనుసంధానంగా ఉన్న ఒలిగండ నాగారం గ్రామాల మధ్య గల మూసి బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. గుంతలమయమైన స్థానిక మూసి బ్రిడ్జిని సిపిఎం బృందం పరిశీలించింది. అనంతరం సిర్పంగి స్వామి మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం మూసి బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చారని, మళ్లీ యథావిధిగా మారిందని ఆయన తెలిపారు. మరమ్మతులు చేయాలి. ఒలిగొండ మూసీ బ్రిడ్జి పై పడిన గుంతలకు వెంటనే నశించాలి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. ఈరోజు ఒలిగొండ నాగారం గ్రామాల మధ్యన ఉన్నటువంటి మూసీ నదిపై బ్రిడ్జు మొత్తం కూడా చెడిపోయినటువంటి దాన్ని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం ఈ గుంతలమైనటువంటి ఏదైతున్నాయో వాటిని పూడ్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించిన తర్వాత ప్రభుత్వం ఈ మరమ్మతులను అనేది చేపట్టింది. కానీ ఆ చేపట్టి 2 సంవత్సరాలు కాకముందుకే మళ్ళీ ఈరోజు ప్రజెంట్ చూస్తే మొత్తం గుంతలమయమైనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీగా దీన్ని పరిశీలించినాం. 15 రోజులలో ప్రభుత్వం ఈ మరమ్మతులు చేపట్టకపోతే సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జి పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంబీ అధికారులకు, అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఆర్టీఓ గారికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సొంత జిల్లాలలో కొత్తగా నియమించబడిన లస్కర్ ఉద్యోగాలలో 51 మంది కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శ్రీశైలం నిర్వాసితులకు చిన్నంబావి మండల కేంద్రంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తామని, ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా మిగిలిన నిర్వాసితులకు కూడా ఉద్యోగాలు కల్పించే విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని వారు సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాసరా ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్, ఫ్రైడ్ రైస్ తిని దాదాపు 60 మందికి అస్వస్థత. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిలదీత, ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు అడ్డుకున్న గ్రామస్తులు. రైతులకు రుణాలు ఇయ్యండి, బ్యాంకర్లను కోరిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. పోచమ్మ తల్లిని దర్శించుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.